నామినేషన్ ఏనికి నేను వచ్చినాను. ఒక ముహూర్తం ఉంటుంది, ఒక మంచి సమయం ఉంటుంది. ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను. ఫామ్ కూడా తీసుకున్నాను. ఈ ఫామ్లో 10 మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి, సంతకం కావాలి. ఆల్రెడీ చాలామంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాం. స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్టులో ఉంటావా, సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసినాం. ముగ్గురు మా ఎంబడి వచ్చినారు. ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు. ఇంకా దాదాపు 7 మెంబర్స్ సైన్ కావాలి. 10 మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్కి మనం సబ్మిట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రెజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూర్చున్నారు. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇస్తున్నాను. కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వస్తున్నాను. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా. నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు, పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినారు. దురదృష్టం ఏంటంటే 2014 నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడ వరకు వచ్చినానంటే మా మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు. ఇవాళ నేను టెర్రరిస్ట్కి టార్గెట్లో ఉన్నా. నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత, ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా, మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ నామినేషన్ ఏనికి నేను వచ్చినాను. ఒక ముహూర్తం ఉంటుంది, ఒక మంచి సమయం ఉంటుంది. ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను. ఫామ్ కూడా తీసుకున్నాను. ఈ ఫామ్లో 10 మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి, సంతకం కావాలి. ఆల్రెడీ చాలామంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాం. స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్టులో ఉంటావా, సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైనా అధిష్టానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించలే. ఇవ్వల్ది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించరు, ఇంకోరు ఆయన ప్రకటించరు, ఈయన చెప్తే వచ్చిందంటే కాదు. రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానము
అందరికీ నామినేషన్ వేస్తారు. నామినేషన్ అయ్యాక ఎవరిని అధ్యక్షుడు ఉండాలో అధిష్టానం నిర్ణయిస్తుంది. అందరి అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం తీసుకుంటున్నాక అందరు కట్టుబడి ఉంటాం. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ. ఒకటే నామినేషన్ వేయాలి, రెండే నామినేషన్ చెప్పారు. నామినేషన్ ఓపెన్గా ఉన్నాయి. నామినేషన్ ఎవరైనా వేసుకోవచ్చు. మరి అధిష్టానము అన్ని ఆలోచించి నిర్ణయించుకుంటే దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్మెంట్తో పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఉంటుంది. ఎవరికి ఇచ్చారు? ఎవరు అధ్యక్షుడు? ఎవరు ఇంకా కాలే కదా. సాయంత్రం ప్రకటిస్తారు. సాయంత్రం చెప్తారు నామినేషన్స్ తర్వాత. ఎవరు నామినేషన్ ఇస్తారో నామినేషన్స్ తర్వాత అధిష్టానం ఆలోచించి అప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తారు. దాని తర్వాత రేపు సమావేశం పెడతారని చెప్పి ఇప్పుడు అన్ని ఫాల్తు మాటలు అంటారు. వాటిని ఎవరు సోషల్ మీడియాలో పెడుతున్నారు? నేను కూడా చూసినాను. అధ్యక్షుని కోసము అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు. అడగడంలో ఎలాంటి తప్పు లేదు. వాళ్ళకు రావాలని కోరుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. దాన్ని ఎవ్వరు తప్పు పట్టరు. అది ఎవరి వాళ్ళకి ఆలోచన. రావాలని కోరుకోవడం తప్పేం లేదు. కానీ చివరికి ఏమవుతుంది? చివరకు అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి, అధిష్టానం ఆలోచించిన వ్యక్తికి, ఎందుకంటే అధిష్టానం అన్ని ఆలోచిస్తుంది, దేని ద్వారా పార్టీకి లబ్ధి పొందది. అట్లా ఒక అభ్యర్థిని ప్రకటించిన మాత్రాన మిగతా వాళ్ళు డమ్మి, మిగతా వాళ్ళతో ఏం కాదు. ఎవరితో ఏ పని అవుతుంది, ఎవరికి ఏ బాధ్యత తప్ప చెప్పాలనో అధిష్టానం నిర్ణయిస్తుంది. ఈ భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. నాకు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు, లేకుంటే వేరే పార్టీలు చేస్తూ ఉంటారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో పార్టీ, అనేక రాష్ట్రాల్లో అధికారంలో పార్టీ, ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కట్టర్ కార్యకర్తలటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి అధిష్టానం అన్ని చూస్తున్నది. ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా వివరిస్తారో ఎవరైనా ఇప్పుడు పెట్టలే సోషల్ మీడియా ద్వారా కానీ ఇతరత్ర వాళ్ళకున్న మీడియా సాధనాల ద్వారా కానీ పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఎక్కడ ఏం చేసినా కూడా పార్టీ చాలా సీరియస్గా వివరిస్తుంది. బండి సంజయ్ ఉంటేనే పార్టీ, బండి సంజయ్ లేకుంటే పార్టీ లేదంటే మూర్ఖత్వం అవుతుంది. ఎవరు లేకుండా పార్టీ నడుస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి యొక్క నేతృత్వంలో పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్సులో రాబోయే రోజుల్లో అధికారం రాబోతున్నది. కట్టర్ కార్యకర్తలందరూ కూడా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. వీళ్ళు డమ్మి, వాళ్ళు డమ్మి, వీళ్ళు డమ్మి అని చెప్తే ఎవడో పెట్టినంత మాత్రాన ఇవాళ చూస్తుండే నేను ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు. బీసీ అంటే మనకి బీఆర్ఎస్ పార్టీ అని చంద్రశేఖరరావు దిగి బీసీకి ఇవ్వని చెప్పు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సోషల్ మీడియా పెడుతున్నారు కదా, ట్విట్టర్లు పెట్టిస్తున్నారు కదా బీజేపీ బదనం చేయడానికి. మీ పార్టీలో ఎంతమంది బీసీ మంత్రి పదవులు ఇచ్చారు? బీసీలు లేకుండా ఇచ్చారు. మీరు దళితులు ముఖ్యమంత్రి చేస్తాను మీ అయ్యా సిగ్గు లేకుండా ముక్కు నరుకుంటా, మూతి నరుకుంటా, తల నరుకుంటా, ఇది నరుకుంటా, కింద మీద నరుకుంటా అన్నాడు. ఏమైంది మరి?